పపాయ ముల్తానీ మిట్టి సోప్ అయితే రెడీ అయిపోయింది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఇవాళ వీడియోలో మనము పపాయ అండ్ ముల్తానీ మిట్టి యూస్ చేసి సోప్ ఎలా తయారు చేయాలో చూద్దాము. పపాయాలో వచ్చేసి పెపెన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాక్నేకి, డార్క్ స్పాట్స్కి, పింపుల్ మార్క్స్కి అన్నింటికి కూడా క్రీమ్లలో యూస్ చేస్తారు. అలాగే ముల్తానీ మిట్టి వచ్చేసి స్కిన్ పైన ఉండే ఎక్సెస్ ఆయిల్ని పీల్ చేస్తుంది, అనీవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది, ఇంకా మచ్చలు మరకలు ఏమన్నా ఉంటే ఫేస్ పైన కానీ స్కిన్ పైన కానీ రిమూవ్ చేస్తుంది. ఈ రెండు వేరే వేరే యూజెస్ని కలిగి ఉన్నాయి. అటువంటిది ఎప్పుడైనా ఒకసారి క్రీమ్ యూజ్ చేసే కంటే రోజు వాడే సోప్లో మనము ఈ రెండింటిని యూజ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు పపాయాని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి జ్యూస్ని వడకట్టుకుందాం. ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ముల్తానీ మిట్టిని కలిపి పక్కకు పెట్టుకుందాం. మనకు ఎన్ని సోప్స్ కావాలో అంత సోప్ బేస్ తీసుకోవాలి. ఇది గ్లిసరిన్ బేస్ సోప్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు నేను 2 సోప్స్ తయారు చేయబోతున్నాను. సోప్కి 60 to 70 grams చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డబుల్ బాయిల్ పద్ధతిలో కానీ లేదా మైక్రోలో పెట్టి కానీ మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సోప్ని మెల్ట్ చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పపాయ ముల్తానీ మిట్టి మిక్సర్ని ఇందులోకి కలిపేసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్. విటమిన్ ఈ అనేది స్కిన్ యొక్క pHని బ్యాలెన్స్ చేస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది. చక్కగా కలిపేసుకొని మోల్డ్లోకి
వేసేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదా 2-3 గంటలు బయట పెట్టేస్తే సోప్ అనేది మనకు రెడీ అయిపోతుంది. పపాయ ముల్తానీ మిట్టి సోప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సోప్ తయారు చేసుకొని యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.